నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేపాటికి తుంగభద్ర డ్యామ్ గురించి. ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే 20వ తారీఖు 7వ నెల జూలై 2026వ సంవత్సరం సోమవారం ఉదయానికి 6 గంటలకి మనకి ఇన్ఫ్లో అయితే చూసుకున్నట్లయితే డ్యామ్ మొత్తంగా 1161 క్యూసెక్స్ మాత్రమే వచ్చింది. అంటే 1161 క్యూసెక్స్ మాత్రమే రావడం జరిగింది. బయటికి మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ బ్యాంక్ లో లెవెల్ కెనాల్కి అయితే 2229 క్యూసెక్స్ అయితే తాగునీటి అవసరాలకైతే వదలడం జరిగింది. ఇది పెద్ద మొత్తంలో అనుకోవచ్చు ఈ సంవత్సరానికి సంబంధించి బయటికి వదలడం. అంటే ఇప్పుడున్న డ్యామ్ సిచ్యువేషన్లో బయటికి వదిలే పరిస్థితి లేదు కాబట్టి తక్కువ తాగునీటికైతే వదులుతున్నారు, సాగునీటికైతే కాదు. అలాగే ఆర్బీహెచ్ఎల్సీకి అయితే బయటకైతే పోవటం లేదు. అంటే రైట్ బ్యాంక్ హెచ్ఎల్సీకి అయితే పోవటం లేదు. అలాగే ఆర్బీఎల్ఎల్సీకి అయితే వదిలేరనమాట. అంటే రైట్ బ్యాంకు ఎల్ఎల్సీకి అయితే 1103 అంటే 1103 క్యూసెక్స్ అయితే వదలడం జరిగింది. అలాగే రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే అంటే అనంతపురం గుంటకల్ సైడ్ 180 క్యూసెక్స్ మాత్రమే వదులుతున్నారు అనమాట. ఇక రైవర్లో అయితే నీళ్ళుంది, అంటే నదిలోంచి బయటకైతే వదలడం లేదు, అంటే కిందకి ఎత్తటం లేదనమాట. నదిలో అట్లనే ఉన్నాయన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే 25 టీఎంసీల 796 క్యూసెక్స్ మాత్రమే ఉందన్నమాట. 25 టీఎంసీల 796 క్యూసెక్స్ మాత్రమే అక్కడ నదిలో ఉన్నాయన్నమాట. మనం చూసుకోవచ్చు పైనున్న వర్షాలు పడుతున్నాయి. తుంగ నుంచి గేట్లు ఎత్తినారు. అవి ఇక్కడికి చేరుకోవడానికి కొంచెం టైం పట్టేట్టుందనమాట. అంటే ఒక 350 కిలోమీటర్ల పరిధి ఉంది కాబట్టి మనకి నిన్న చూసుకున్నట్లయితే ఒక 10 నుంచి 15,000 క్యూసెక్స్ అయితే వచ్చినాయని చెప్తున్నారు. అవి ఇక్కడికి చేరుకోవడానికి టైం పడుతుంది. మనకి ఇంట్లో వచ్చినా కూడా ఇక్కడ చూసుకోవచ్చు నిన్న 26 టీఎంసీల 20 క్యూసెక్లు ఉండేటి. ఈరోజు 25 టీఎంసీల 796 టీఎంసీ మాత్రమే ఉంది. అంటే బయటికి ఎక్కువ వదులుతున్నారు కాబట్టి తాగునీటి అవసరాల కోసం కొంచెం డ్యాంలో తక్కువ నీరు చూపిస్తుందన్నమాట. అందుకే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఇంకా భారీ వర్షాలు రావాలని కోరుకుందాం. ప్రస్తుతం ఎగురున్న వర్షాలు ఇంకా భారీగా పడాలని కోరుకుందాం. ఇక్కడ ఆల్మట్టి ఇక్కడ వచ్చేపాటికి వరద అయితే స్టార్ట్ అయిందని చెప్తున్నారు. నిన్న వచ్చేసి భారీగా వర్షాలు అయితే పడినాయి పైన ప్రాంతాలలో. అక్కడ నుంచి ఆల్మట్టికి వస్తున్నాయి నీళ్ళు. ఆల్మట్టి ఇప్పుడు నిండితే ప్రజెంట్ జూరాలకు వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది అనమాట. జూరాల చిన్న ప్రాజెక్టు, అక్కడ నుంచి మళ్ళీ మిగతా ప్రాజెక్టులకి అయితే ఆ నీళ్లు ఎత్తుతారనమాట. ఇంకా వేచి చూడాలి. మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న సిచ్యువేషన్లో తుంగభద్ర డ్యామే మెయిన్ సోర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఇంకా శ్రీశైలంకి అయితే ఇంకా ఇన్ఫ్లోస్ అయితే స్టార్ట్ కాలేవండి. 41.5 టీఎంసీ మాత్రమే ఉంది. ఎందుకంటే ఇంకా పైన ప్రాంతాల్లో వర్షాలు పడితేనే వస్తున్నాయి. మన లోకల్గా వర్షాలు పడుతున్నా కానీ అంతగా భారీగా పట్టడం లేదనమాట. అందుకే ఇవి వచ్చినా కూడా కొంచెం రైతులకి సంతోషకరంగా ఉంటుంది. చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఇంకా మనకు ఇన్ఫ్లోస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇప్పుడు ఆ డ్యామ్స్కి ఎన్ని నీళ్ళు వస్తాయని. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏమీ చెప్పలేమండి. డైలీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్కి పాస్ట్ సిచ్యువేషన్కి కొంచెం తేడాలు అయితే ఉన్నాయి. గత 10 రోజుల కింద ఉన్నది ఇప్పుడు లేదు, ఇప్పుడున్నది 10 రోజుల కింద లేదనమాట. అందుకే కాస్త సాగుకి ఇంకా ఇబ్బందికరంగానే ఉంది. కొంచెం చూసి మళ్ళీ విత్తనాలు పోసుకోవడం లాంటివి మళ్ళీ చేసుకోవచ్చు అనమాట. ఒక 10-15 టీఎంసీలు లేకుంటే 20 టీఎంసీలు చేరుకున్నట్లయితే, అంటే ఒక తుంగభద్ర డ్యాము ఒక 50 టీఎంసీలకు దగ్గరగా చేరుకున్నట్లయితే రైతులు ఏదో ఒకటి చేసుకోవడానికి, ఆరుతడి పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అంతేగాని ముందునే ఇప్పుడు 20-25 టీఎంసీలు ఉండి పంట సాగు చేస్తామంటే నీళ్లు వదలకుంటే చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అది ఆలోచన చేసుకుంటారని కోరుకుంటూ, నేనేమి నెగిటివ్గా ఏం చెప్పడం లేదు. పాజిటివ్ థింకింగ్ చెప్పాలంటే నీళ్ళు వస్తే పాజిటివ్ థింకింగ్ వస్తుందండి. అందులేని మనం నెగిటివ్గా కామెంట్స్ అయితే మనం అవసరం లేదండి. ఎందుకంటే ఉన్న సిచ్యువేషన్ మీకు క్లుప్తంగా చెప్తాను అనమాట. ఇదండి వీడియో. కానీ మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.